వీక్ అయితే ఫ్రైడే సేల్ లేదండి. ఏంటంటే దానికంటే ఒక టైం రావాలి కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీక్ ఫ్రైడే సేల్ అయిపోయింది అండ్ ఈ వీక్ అయితే ఫ్రైడే సేల్ లేదండి. అండ్ వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి చాలా బిజీగా ఉన్నారు. మాకు అది లాస్ట్ వీక్ అర్థమైపోయింది అన్నట్టు. అండ్ ఈ 28th అయితే రక్షాబంధన్ కూడా వచ్చేస్తుంది. సో ఈ 28th కూడా ఎంత బిజీగా ఉంటారో మేమైతే ఎక్స్పెక్ట్ చేయగలం ఈ టైంలోనైతే. అండ్ నెక్స్ట్ మనకి రక్షాబంధన్ అయిపోయిన తర్వాత వినాయక చవితి వచ్చేస్తుంది. ఎంత హడావిడిగా ఉందంటే మేము చూస్తున్న వాటికైతే ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు వర్క్స్ అన్నీ కూడా బయట మేము చూసిన దాని ప్రకారం అయితే. సో అంతేలేండి, ఫెస్టివల్ మూడు స్టార్ట్ అయిపోయింది అని అంటే అది అవుతానే ఉంటుంది. ఈ 6 months అంతా అదే ఉంటుంది అన్నట్టు. ఆషాఢం, శ్రావణం, వినాయక చవితి అండ్ దసరా, దీవాలి, నెక్స్ట్ మొత్తం మ్యారేజ్ సీజన్ మొత్తం బిజీగా ఉంటుంది ఈ 6 months అయితే. అండ్ ఈ వీక్ సేల్ గురించి మాట్లాడాలంటే August 28th అయితే వేద్దాం అనుకున్నాం ఫ్రైడే సేల్. బట్ ఏంటంటే మాకెందుకు ఒక థాట్ వచ్చింది అన్నట్టు, 28th మేబీ అందరు బిజీగా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు కొంచెం డిటిడిసి సర్వీస్ అనేది మా దగ్గర అయితే కొంచెం బిజీగా ఉందండి. అందుకోసం కొంతమందికి కార్గో అయితే చేసేస్తున్నాము. అది రేపు ఇంకా డిస్పాచ్ అయిపోతున్నాయి, మాక్సిమం అన్ని రేపే వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. అండ్ మేమేమనుకున్నామంటే వెనస్డే సేల్ పెడతాం ఈసారి అని చెప్పేసి అనుకుంటున్నాం. వెనస్డే సేల్ పెడితే ఏంటంటే కార్గో సర్వీస్ తోని మనకి వితిన్ 1 day మనకి డెలివరీ అయిపోతుంది అన్నట్టు. సో అందుకోసం అని చెప్పేసి వెనస్డే అయితే సేల్ పెట్టేస్తున్నాము. ఈసారి కూడా జస్ట్ ఒక 10 హాఫ్ సేల్స్ మాత్రమే మేము కస్టమైజ్ చేస్తున్నామండి. ఆల్రెడీ లాస్ట్ వీక్లో కూడా 10 పెట్టేసినాము అండ్ ఈ వీక్లో కూడా 10 పెట్టేస్తున్నాము. అది కూడా వెనస్డే సేల్ వస్తుంది అన్నట్టు. లాస్ట్ వీక్ మేము ఫ్రైడే సేల్ పెట్టినాం కదా, లక్కీ డ్రా వస్తుందని చెప్పేసి అన్నాం కదా. సో అది ఈ వీక్ రిలీజ్ అవుతుంది అన్నట్టు. సో కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? ఒక టైం చూసేసుకొని మేమే రివీల్ చేసేస్తాము. ఎందుకు ఇంత తక్కువ సేల్ పెడుతున్నారని చెప్పేసి కూడా మమ్మల్ని అడుగుతున్నారు. సో తెలుస్తుంది మీకు ముందే మేము క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే దానికంటే ఒక టైం రావాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఏ కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాం ఈ టైంలోనైతే. సో ఆ టైం వచ్చిందంటే ఖచ్చితంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎందుకు ఇప్పుడు తక్కువ హాఫ్ సారీస్ మేము సేల్కి పెట్టేస్తున్నాం అని చెప్పేసి. ఈ వీక్ అయితే మేము మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నామండి, కంచిపట్టు హాఫ్ సారీస్ తోటి. అవి కూడా మేము ఇదివరకు కస్టమైజ్ చేసినాయి. బట్ ఏంటంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం అన్నట్టు. అది కూడా 10 హాఫ్ సారీస్ మాత్రం పెడుతున్నామండి. సో ఎవరికైనా నచ్చి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కనుక www.thepressstore.comలో మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఆ రోజు ఎప్పుడైతే నేను వెబ్సైట్లో ఆర్డర్ చేసేసుకొని మాకు ఈజీగా ఉంటుంది, మీకు కూడా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అన్నాను, అప్పటి నుంచి అందరు వెబ్సైట్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. నిజంగా ఇది చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు. అంటే మేబీ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, బట్ ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే వాట్సాప్కి వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ వెబ్సైట్కి వెళ్తున్నారు. మార్నింగే 7 to 8 మధ్యలో వీడియో వచ్చేస్తుందనంటే 6కే మాకు వెబ్సైట్కి వచ్చి చూసేస్తున్నారు అన్నట్టు. అందులోనే లైవ్ చూపిస్తుంది మాకు ఎంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోవాలనుకుంటే తొందరగా ఆర్డర్ చేసేసుకోండి, ఓకేనా? చలో బాయ్.